ఇక వరంగల్ నార్కోటిక్స్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్లో భారీగా గంజాయి దొరికింది. వరంగల్ ఖమ్మం హైవేపై వర్ధనపేట దగ్గర ఈగల్ టీం వాహనాన్ని అడ్డుకుని చెక్ చేయగా ఏకంగా 128 కిలోల గంజాయి బయటపడింది. దీని విలువ సుమారుగా 65 లక్షలు ఉంటుంది. గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్న సాయూజ్ బెస్లేల్ మాథ్యూను అదుపులోకి తీసుకున్నారు. మరో 2 పరారీలో ఉన్నారు. బిగ్ టీవీ పైన ఆ నల్లటి ముసుగుల్లో కనిపిస్తున్న వాళ్ళిద్దరే నిందితులు. బెంగళూరు నుంచి సెల్ఫ్ డ్రైవ్ కార్లో ఒడిశాలోని చిత్రకొండకు వెళ్లిన నిందితులు అక్కడ గంజాయిని కొని బెంగళూరు, కేరళకు తరలిస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఇప్పటికే అరెస్ట్ అయిన 2పై కేరళ, కర్ణాటకలో గంజాయి కేసులున్నట్లుగా తెలింది. గంజాయి సప్లై చేసిన విక్కీ, ట్రాన్స్పోర్ట్ చేసినటువంటి అజిత్ కోసం పోలీసులు స్పెషల్ టీమ్స్ తో గాలిస్తున్నారు. స్మగ్లింగ్ రూట్ ను ఛేదించిన పనిలో నార్కోటిక్స్ పోలీసులు ఫోకస్ పెట్టారు. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి విచారిస్తున్నారు. సాయుజ్ అనేవాడు ఒకడు బెస్ఎల్ఎల్ సి మాథ్యూ అని 2 ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా డ్రైవరు. వీళ్ళు ఏం చేస్తారంటే ట్రాన్స్పోర్టర్స్ మాత్రమే. వీళ్ళకు అజిత్ అనేవాడు డబ్బులు ఇచ్చాడు, మీరు తీసుకొని రండి. ఈ అజిత్ అనేవానికి విక్కీ అనేవాడు ఒడిశాలో వీడు సప్లయర్. అక్కడ వీళ్ళిద్దరికి సంబంధాలు ఉన్నాయి, అజిత్ అండ్ విక్కీకి. అయితే వీళ్ళకి ఏంటంటే ఈ మధ్యన ఈ అజిత్ అనేవానికి వీళ్ళిద్దరు సోయేజ్ అండ్ బెస్ఎల్ఎల్ వీళ్ళు డ్రైవర్లుగా పరిచయాలు. మీరు తీసుకొని రండి, మీకు 35,000 ఇస్తాము, డబ్బులు మేము ఎంత ఇస్తామో ఏం చేస్తాం వాళ్ళు ఇస్తారు అంటే వీళ్ళు పోయి ఒక 2-3 రోజుల ముందు ఉండి అది తీసుకొని వస్తుంటారు. మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, అసలు ఈ గంజాయిని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? వరంగల్ నుంచి ఎక్కడికి తీసుకొస్తున్నారు? ఒడిశా నుంచి. పూర్తిగా వీళ్ళు కేరళ, కర్ణాటక, అదే విధంగా హైదరాబాద్ లో ఈ గంజాయిని డంప్ చేస్తారు. సో అక్కడ నుంచి చిన్న చిన్న ప్యాకెట్లు లాగా మార్చి ఎక్కడైతే డిమాండ్ ఉంటుందో వాళ్ళ చైన్ ఎక్కడ ఉంటుందో ఆ చైన్ సప్లై చేస్తారో అక్కడ నుంచి పూర్తిగా రిటైల్ లోపల అమ్మకాలు జరుగుతాయి. సో ఇప్పుడే డెలివరీ పాయింట్ ఏంటి? ఒడిశా నుంచి పిక్ చేసుకున్నారు, వరంగల్లో పట్టుబడ్డారు. వీళ్ళు డెలివరీ పాయింట్ ఎక్కడ? అక్కడ డెలివరీ తీసుకునేది ఎవరు? హైదరాబాద్ డంప్ చేయాలి. సో మొదట హైదరాబాద్ లో డంప్ చేయాలి. డంప్ చేసిన తర్వాత దాన్ని చిన్న చిన్న ప్యాకెట్ లాగా మార్చుకొని తిరిగి మళ్ళీ కేరళకి తీసుకెళ్ళాలి. సో కేరళలో భారీగా డిమాండ్ ఉంటుంది కాబట్టి అక్కడికి రెండో విడత టైర్ లాగా ఉంటుంది. వీళ్ళు మొదటి టైర్ లోపల హైదరాబాద్ లో డంప్ చేయడం, ఆ తర్వాత మిగతా రాష్ట్రాలకు చిన్న చిన్న ప్యాకెట్ లాగా ట్రాన్స్పోర్ట్ చేయడం వీళ్ళది. కానీ మిగతా రాష్ట్రాల్లో కదా, ఇక్కడ తెలంగాణలో కూడా దీన్ని అలవాటు చేస్తున్నారు. తెలంగాణలో కూడా అక్కడక్కడ ఈ గంజాయి తాగుతున్న వాళ్ళు పట్టుబడుతున్నారు. అంటే ఇక్కడ అలవాటు చేయడానికి మళ్ళీ ఇది ఇక్కడికి తీసుకొచ్చి ఇంకో రాష్ట్రానికి తరలించడం కాదు. సో ఇది పెద్ద ప్రమాదకరంగా మారింది. అందుకే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ డ్రగ్స్ రహిత తెలంగాణను తీసుకుని రావాలన్న ఉద్దేశంతో దాడులను కూడా ముమ్మరం చేశారు. సో ఇక్కడ అది ఎవరు డంప్ చేసుకోబోతున్నారు అనే వివరాలు వీళ్ళిద్దరిని విచారిస్తే తెలిసిందా? వాళ్ళపైన దాడులు చేయబోతున్నారా? అంటే వీళ్ళకి సంబంధించిన సెల్ ఫోన్ డేటా అంతా కూడా రికవర్ చేసుకున్నారు. దానిలో దాదాపుగా 100 మంది చైన్ సిస్టమ్ ఉంది. అందులో నిజంగా ఎవరు దీనికి డిమాండ్ కోసం వాళ్ళు ఫోన్లు చేశారా, లేకుంటే సప్లైర్ జరుగుతుందా, వీళ్ళు మిగతా చోట్ల నుంచి వీళ్ళు మళ్ళీ ఇతర ప్రదేశాలు తీసుకెళ్లేవారనేది కూడా పోలీసుల విచారణ అవుతుంది. ఈగల్ ఫోర్స్ వచ్చిన తర్వాత కంప్లీట్ గా వరంగల్, మహబూబాద్, వరంగల్ నుంచే ఈ ప్రాంతం నుంచే పూర్తిగా అటు హైదరాబాద్ తరలిపోయేది. సో హైదరాబాద్ లో కూడా ప్రస్తుతం సేఫ్ జోన్ లేదు కాబట్టి ఇతర రాష్ట్రాలకు ఈ మార్గం తరలిస్తారు. సో వీళ్ళకి సంబంధించి ఇద్దరిపై గతంలో కేసులున్నాయి. వీళ్ళతో గతంలో ఉన్నటువంటి టీం మెంబర్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళపై కూడా ప్రస్తుతం పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రస్తుతానికి సప్లై చేస్తున్నటువంటి వీకీకి సంబంధించి కీలక వ్యక్తి సార్, తాను ట్రాన్స్పోర్ట్ చేస్తాడు. ఎవరైనా తనకి డబ్బులు అందజేస్తే అడ్వాన్స్ ఇస్తే తాను ట్రాన్స్పోర్ట్ చేస్తాను. ఎక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు, ఆ సిస్టమ్ లో ఎంతమంది దానిపైన ప్రస్తుతం పోలీసులు ఫోకస్ చేశారు. ఆ ఇద్దరి కోసం కూడా ప్రత్యేక బృందాలు వెళ్ళాయి. సో ఇది కనుక ఛేదిస్తే భారీ గంజాయి మూటను కూడా ఛేదించినట్లే. సో పోలీసులు మరికొద్ది రోజుల్లోనే ఈ చైన్ అంతా కూడా ఛేదించే అవకాశం ఉంది. రైట్ వేణు, థాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా ఒక పక్క నుంచి ప్రభుత్వం ఎన్ని యాక్షన్స్ తీసుకుంటున్నా చాప కింద నీరులో ఈ విధంగా విస్తరిస్తూనే ఉంది గంజాయి అనేది. ఆ మూలాల్లోకి వెళ్ళలేకపోతున్నారు. కేవలం ఎక్కడైతే రవాణా జరుగుతున్నప్పుడు పట్టుకుంటూ ఉన్నారు. కానీ ఇది ఎక్కడ ఆరిజిన్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళకపోతున్నారు. అవసరమైతే ఒడిశా వెళ్ళి అక్కడ కూడా ఈ తోటలను ఎక్కడైతే ఉన్నాయి, డెన్స్ ఎక్కడైతే ఉన్నాయి వాటిని ధ్వంసం చేయాల్సిన అవసరం ఉంది.